అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురువుగారు, వంటగది ఎక్కడ ఉండాలి అన్నది అంటే అందరూ కూడా ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి అని అంటూ ఉంటారు. కొంతమందికి ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ అది కుదరదు. మరి వంటగది ఆగ్నేయంలో కాకుండా ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, దక్షిణం రోడ్డు ఉంది, దక్షిణాగ్నేయంలో సింహద్వారం ఉంది. ఈ ఆగ్నేయంలో వంటగది పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇట్లాంటి పొజిషన్స్ కొంతమందికి వస్తాయి. ఇవి సింపుల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే, దక్షిణం రోడ్డు ఉండి దక్షిణం ఆగ్నేయం సింహద్వారం పెట్టుకోకుండా తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టేసుకుంటే ఆగ్నేయంలో వంటగది చేసేసుకోవచ్చు హాయిగా. ఆ కిటికీలో చూస్తాం కదా, ఎవరైనా గేట్లో చూస్తే అలా అనుకుంటారు. కానీ మనం ఏం చెప్పాము, ఇంటి యొక్క సింహద్వారానికి ఇంటి లోపల వాస్తులో 50% మార్క్స్ దానికే ఇస్తామని చెప్పాం. ఎప్పుడైతే మనకి ఉన్న రోడ్డు వైపుగా సింహద్వారం లేదో మనకి దాంట్లో 50% మార్క్స్ కట్ అయిపోతాయి. అంటే మనం అక్కడ ఫెయిల్ అయిపోయినట్టు లెక్క కదా. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైతే దక్షిణ రోడ్డు ఉందో దక్షిణ ఆగ్నేయంలో మాత్రమే సింహద్వారం పెట్టుకోవాలి. మరి ఇటువంటిప్పుడు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి కదా కిచెను. చాలామంది, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామంది తెలియదు. ఆగ్నేయం ఒకటే ఫిక్స్ అయిపోయి ఉంటారు అంతే. కానీ శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ ఓకే ఈ 2 పొజిషన్లో పెట్టుకోవచ్చు అని చెప్పింది. మరి ఇంకెక్కడ పెట్టుకోవచ్చు? దక్షిణపు మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని ఆప్షన్లు అయినా ఇప్పుడు ఆగ్నేయం ఉంది, వాయువు ఉంది, దక్షిణ మధ్య ఉంది, పడమర మధ్య ఉంది. అంటే 4 పొజిషన్స్ ఉన్నాయి. ఎక్కడ పెట్టినా కానీ మనం వంట చేసేవారు తూర్పు తిరిగి చేసే విధంగా మనం నిర్మించుకోవడం అనేది ఉత్తమం అని చెప్పింది. ఈ విధంగా చేయడం వలన చేసే పదార్థాలు చాలా రుచికరంగా, దాని నుంచి ఆ యొక్క ఇంటిల్లపాదికి శక్తి సమకూరే విధంగా వస్తుందని శాస్త్రం చెప్పింది. అంటే 4 డైరెక్షన్లలో 4 ప్లేసెస్లో మనం ఇంట్లో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. మరి ఎక్కడ నిషిద్ధమో, నేను కొన్ని ప్లాట్లలో చూశాను, అపార్ట్మెంట్స్లో, ఫ్లాట్స్లో ఈశాన్యంలో కూడా కిచెన్ ఇచ్చేస్తారు. ఓకే, మన హైదరాబాద్లో రేరు, బెంగళూరు సైడ్ నేను చాలా బాగా చూసాను. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మారుతుంది. అంటే ఈ మధ్య కాలంలో అంటే గత 10-12 సంవత్సరాల నుంచి అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే హైదరాబాద్ బిల్డర్స్ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో మార్పు స్టార్ట్ అయింది అక్కడ. అంతకు ముందు గత 15 సంవత్సరాల పూర్వం అయితే కనుక బెంగళూరులో కిచెన్ ఈశాన్యంలో కూడా ఇచ్చేవాళ్ళు, లేదా నైరుతిలో కూడా ఇచ్చేవాళ్ళు. ఈశాన్య నైరుతుల్లో వంట అనేది నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ వంట చేయడం పనికిరాదు. ఏమవుతుంది, ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ వంట చేస్తే ఆ భాగంలో వంట చేసినట్లయితే వంశనాశనం జరిగే ఛాన్సెస్ ఉంది. అంటే పిల్లలు పుట్టకుండా అబార్షన్లు జరిగే ఛాన్స్, పుట్టినా కూడా అల్పాయుష్తో పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేదా ఏదైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో కానీ ఇంటి యొక్క నైరుతిలో కానీ వంటగది నిర్మాణం, వంటగది అరేంజ్మెంట్ చేయకూడదు. మనకి శాస్త్రం చెప్పినట్టుగా ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ, లేదా దక్షిణ మధ్య భాగంలో కానీ పడమర మధ్య భాగంలో కానీ ఈ 4 ప్లేసెస్లో మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ 4 కూడా ఆగ్నేయ మూల, వాయువ్య మూల పర్ఫెక్ట్ పొజిషన్ అని చెప్తాం. ఓకే, చాలా పర్ఫెక్ట్. ఇక్కడ ప్రతిదానికి మనకి క్రాస్ వెంటిలేషన్. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు ఓకే మారుతున్న కాలానుగుణంగా మనకి చిమ్నీలు వచ్చేసినాయి. ఓకే, దాని పొగ వచ్చే తక్కువ, మంట వచ్చే తక్కువ, ఇలా కూడా మాట్లాడతారు. 100% ఇప్పుడు మారుతున్నట్టే దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. దక్షిణ మధ్య భాగంలో పెట్టినప్పుడు క్రాస్ వెంటిలేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. పడమర మధ్య భాగంలో వంటగది పెట్టినప్పుడు క్రాస్ వెంటిలేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. క్రాస్ వెంటిలేషన్కి ఇప్పుడు అవసరం పడదు కాబట్టి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి, దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు మనం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఆగ్నేయ వాయువులతో పాటు దక్షిణ మధ్య భాగం, పడమర మధ్య భాగం కూడా వంటగదికి
నిర్మాణం చేసుకోవడానికి అద్భుతంగా పనికొస్తుంది. ఇదివరకు పురాతన పాతకాలంలో ఏంటంటే వంటిల్లు అని చెప్పి ఇంటికి బయట సపరేట్గా ఉండేది. అంటే ఇంటి ఆవరణ బయట ఆగ్నేయంలో ఒక చుట్టిల్లులాగా రౌండ్గా నిర్మించేవాళ్ళు. దేనికి పెట్ల పెట్టేవాళ్ళు అన్నప్పుడు దక్షిణపు నుంచి వచ్చే గాలుల వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా ప్రధాన గృహానికి ప్రాబ్లం ఉండకూడదని. ఓకే, రెండోది అక్కడ ఉన్న క్రాస్ వెంటిలేషన్కి ప్రమాదాలు చాలా తక్కువ అవుతాయని. అలా సపరేట్గా ఉండి అక్కడ క్రాస్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ తక్కువ అని. అదే ప్రధాన గృహంలో ఉన్నట్లయితే కనుక గాలి వెలుతురు సరిగా లేక ఆ యొక్క ఇంట్లో ఇప్పుడు ఇదివరకు అంతా కూడా స్మోక్తో కూడుకున్న వంటే కదా, పొగతో కూడుకున్న వంటే కదా, దానివల్ల ఇంటి మొత్తం కూడా వ్యాపించినప్పుడు అది అనారోగ్య సమస్యలు కూడా దారితీసే ఛాన్స్ ఉంటుంది కదా. బయట ఉపగృహం లాగా ఉన్నప్పుడు అక్కడ వెంటిలేషన్ క్రాస్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆ పొగంతా బయటకు వెళ్ళిపోవటం, చేసేవారికి ప్రమాదం లేకపోవడం, ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం లేకపోవటం, అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడం కోసం అక్కడ విధిగా పెట్టేవాళ్ళు. మారుతున్న దాన్ని బట్టి మనం కూడా మారుతున్నాం, చాలా మార్పులు జరుగుతున్నాయి. దీంట్లో మనకి ఇక్కడ సైంటిఫిక్ అనాలిసిస్లో చూసినప్పుడు మనం ఈశాన్య నైరుతిలో తప్పితే మనం మిగతా ప్రదేశాల్లో అంటే ఆగ్నేయలో కానీ వాయువులో కానీ దక్షిణ మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ మనం వంటగది పెట్టుకోవచ్చు. మరి వంటగది అనగానే ఆగ్నేయంలోనే నిర్మించాలి అన్న దానికి ఆగ్నేయం ఒకటే కాదు, దానికి వేరే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, వేరే దగ్గర కూడా నిర్మించుకోవచ్చు అని క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. హరి ఓం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.